నమస్కారం, నేను మీ జీవిత. కల్వకుర్తి నియోజకవర్గంలోని అమన్గల్లో వ్యవసాయ మార్కెట్ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆమన్గల్ రైతులు ఆరపోసిన ధాన్యాన్ని పార్టీ నాయకులు పరిశీలించారు. కొనుగోలు చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బస్టాండ్లో నిరసన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ పలుచోట్ల మొలకలు వచ్చాయని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరగాలి. చేస్తుంది ఎవరి కోసం వస్తుందో కాదు, రైతుల కోసం. రైతుల ఓట్లను తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజని ప్రభుత్వం కొనాలి. గతంలో ఎలక్షన్ రాకముందు 500 బోనస్ ఇస్తాం, 500 బోనస్ ఇస్తామన్నా బోనస్ దేవుడరుగా ఉన్న ఓట్లను కొట్టలేరు. రైతులు చేసిన పాపం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమేనా? గతంలో ప్రతిసారి ఆమన్గల్ సింగిల్ విండో నుంచి ఇక్కడ కొనుగోలు చేసేది ప్రతిసారి. కానీ ఈసారి ఆమన్గల్ సింగిల్ విండో కొనుగోలు చేయకుండా కలకొండపల్లి నుంచి రప్పించి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళకి ఆమన్గల్ బాధ ఏం తెలుసు? ఏ మండల కొనుగోలు చేయాలి, రైతులకు న్యాయం జరగాలి. ఎక్కడ ఇప్పుడు రైతు సీజన్, ఇప్పుడు ఒడ్లు కొత్తకు వస్తుంది. ఎక్కడ ఒడ్లు అక్కడే కాంటా పెట్టి గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఆ విధంగా చేయాలని చెప్పేసి రైతుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రైతులకు న్యాయం, రైతులకు న్యాయం, రైతులకు న్యాయం, రైతులకు న్యాయం. కల్వకుర్తి మండలంలోని తుర్కలపల్లిలో గత నెల 21న సాయిలు ఇంట్లో దొంగతనం జరిగిందని సిఐ నాగార్జున తెలిపారు. ఈ కేసులో తనతో పాటు ఎస్ఐ మాధవరెడ్డి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్నామని పేర్కొన్నారు. దొంగల నుంచి 2,40,000 రూపాయలు రికవరీ చేసి ఒక కారు, బైక్ ను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. కొమ్మిరే యాదగిరి మరియు అతనితో పాటు మరో 2 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. గత నెల ఏప్రిల్ 21 రోజు తుర్కలపల్లి గ్రామంలో జరిగినటువంటి హౌస్ బ్రేకింగ్ లో ఇటీ నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీ హౌస్ బ్రేకింగ్ మనకు సాయిలు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇటు దొంగతనంలో 5,20,000 రూపాయలు తెప్పు చేయడం జరిగింది. అటు కేసులో చాకచక్యంగా వ్యవహరించి సిఐ కల్వకుర్తి మరియు ఎస్ఐ మాధవరెడ్డి వారి యొక్క సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వారిని అన్నిటువంటి సీసీ ఫుటేజెస్, టెక్నికల్ సపోర్ట్ తో వారిని పట్టుకోవడం జరిగింది. ఇటు కేసులో 2,40,000 రూపాయలు నగదు రికవర్ చేయడం జరిగింది. మరియు నేరానికి ఉపయోగించినటువంటి కార్ను కూడా, స్విఫ్ట్ డిజైర్ కార్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరస్తులు ఈ నేరమే కాకుండా మరియు మన కల్వకుర్తి పట్టణంలోని మార్గదర్శి కాలనీలో 15వ తేదీ నాడు జరిగినటువంటి ఇంటి దొంగతనంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరియు అదే కాకుండా జనగామ జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో ఒక బైక్. ఉమ్మడి పాలమూరులో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాల పరిశీలన కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. కొత్త దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల గ్యాస్ బిల్లు, ఆధార్ కార్డు సహా వివిధ అంశాలను అధికారులు చెక్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్చిల్ మండలం వల్లభరావుపల్లిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తహసీల్దార్ జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ పరిశీలించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.